మనం దేవుడికి నివేదించి మనము కూడా తింటాం ఈ నవరాత్రులు. ఈ విధముగా శుభ్రమైన ఆహారము తినడం వల్ల, వేడి వేడి ఆహారము తినడం వల్ల మనకి ఈ కాలములో వచ్చే రోగములన్నీ కూడా నశిస్తాయి. అట్టి మాదిరిగా ఏ రోగము బారినా కూడా మనము కానీ, మన పిల్లలు కానీ, మన కుటుంబము కానీ పడకూడదని ఆనాడే మహర్షులు వినాయక చవితిని నవరాత్రులకి పొడిగించి 9 రోజులు పరమాత్మ పూజ చేసి, ఆ 9 రోజులు కూడా నియమనిష్టలతో ఉండాలని మనకి ప్రాయముగా సూచించిన వారై ఉన్నారు. ఇదంతా ఎవరి కోసము? వినాయకుడి గురించి కాదు, పార్వతి గురించి కాదు, పరమేశ్వరుడి గురించి కాదు. మన ఆరోగ్యము కొరకు, మన కుటుంబ ఆరోగ్యము కొరకు. ఈ వ్రతము చేసిన మనం నిష్టగా ఉంటాం. ఈ వ్రతము చేసిన మనం శుభ్రమగా ఉంటాం. ఈ వ్రతము చేసిన మనం మంచి ఆహారము తీసుకుంటాం. ఈ వ్రతము చేసిన మనం ఇల్లు అంతటినీ ధూపముతో నింపుతాం. ఈ చవితి చేసిన మనము మంచి పలహారములంటే పండ్లు, శుద్ధి అయిన పండ్లు తెచ్చుకుంటాం. 21 రకాల పత్రి ఇంటికి తెస్తాం. ఇవి అన్నీ తేయడం వల్ల మన ఇంటిలో ఉన్న క్రిములు, కీటకాలు నశించి అనారోగ్యకరమైన వ్యాధులు ప్రబలకుండా ఆ ఔషధీ గుణముల వల్ల ఇంటిల్లపాది కూడా ఆరోగ్యాన్ని సంతరించుకుంటారు. కనుక మన ఆరోగ్యమును కాపాడటం కొరకే ఈ వినాయక నవరాత్రులను భాద్రపద మాసములో భద్రముగా ఉండాలని మనకి పెద్దలు తెలియజేసిన వారై ఉన్నారు. ఈనాడు మనము వినాయక వ్రత రహస్యాలు తెలుసుకున్నాము. కనుక బ్రహ్మ వైవర్త పురాణములో వినాయకుడు ఉత్పత్తి, అతని యొక్క లీలలు, చవితి మహత్యము ఉన్నది కనుక దానిని ఈరోజు మనము బాగుగా ఈ ప్రవచనంలో వివరించుకుందాం. మొదటిగా పరమాత్మ ప్రార్థన చేసుకుందాం. తొలుతన విఘ్నమస్తు దుర్జటి నందన నిన్ను మొక్కెదన్, ఫలితము చెయ్యుమయ్య నిన్ను ప్రార్థన చేసదనే కదంతా, నా వలపలి చేతి గంటమున బాయకుండుమీ, తలపులలోన నీ వెగతి దైవ వినాయక లోకనాయక, దైవ వినాయక లోకనాయక అని పరమాత్మను మనం పూజ చేసుకొని మన ప్రవచనాన్ని ప్రారంభించుకుందాం. చదువుకుందామమ్మా. పార్వతీదేవికి